పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్ట అంజన స్వామిని స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దర్శించుకున్నారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జితేంద్ర శర్మ మాట్లాడుతూ ఉగాది సందర్భంగా స్వామివారికి చందన అలంకరణ, పట్టు వస్త్రాల సమర్పణతో పాటు ఉత్సవ విగ్రహాలకు పంచామృత అభిషేకాలు నిర్వహించినట్టు తెలిపారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించి పరాభవ నామ సంవత్సరంలో దేశ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ఆశీర్వచనం అందించినట్లు వెల్లడించారు. వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబూధాయ ఆంజనేయాయ మంగళం. శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో స్వామివారి యొక్క సన్నిధానంలో ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారికి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అలాగే చందనాలంకారం జరిగింది. ఉత్సవమూర్తికి అలాగే మూలవరులకు అభిషేకం, పంచామృత అభిషేకం, సహస్ర నాగవల్లీధర అర్చన జరిగింది. వెంకటేశ్వర స్వామి సాలగ్రామాలకు అలాగే ఉత్సవమూర్తులకు అభిషేకం, అమ్మవారి సన్నిధానంలో అమ్మవారికి, నాగేంద్ర స్వామికి అభిషేకాలు జరిగాయి. ఇప్పుడు పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సంవత్సరం అనగా ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. కొంచెం సరిహద్దుల్లో యుద్ధ భయం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుంది. మన ప్రపంచంలో మన భారతదేశానికి ఒక గుర్తింపు ఉంటుంది. రాజ్యంలో పరిపాలకులు చక్కని పరిపాలన అందిస్తారు. పశువులు సమృద్ధిగా మనకు పాలిస్తాయి. ధనధాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం తులతూగుతుంది. శుభం, మంగళం.